హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో గోధుమ రవ్వతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎప్పుడు తినే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఈవినింగ్ ఏదన్నా చేసి పెట్టాలనుకుంటే అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి. ఈ దోశలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. హోటల్ స్టైల్లో వేరుశనగ చట్నీ అండి. చాలా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా గోధుమ రవ్వ దోశలు అలానే హోటల్ స్టైల్లో వేరుశనగ చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా దోశల కోసం ఇక్కడ 1 కప్ వరకు గోధుమ నూకను తీసుకున్నానండి. ఎర్ర నూక అని కూడా అంటారు దీన్నే. గోధుమ నూకని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఆ నూకని ఒక 2-3 సార్లు బాగా కడుక్కుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మరి పుల్లగా ఉండకూడదండి, అలా అని మరి కమ్మగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అంటే ఈరోజు తోడుపెట్టుకున్న పెరుగు వేయకూడదండి. ఒక రోజు తర్వాత అది చిన్ని పులుపు వస్తుంది కదండి, ఆ పెరుగు అయితే సరిపోతుంది. ఆ పెరుగు వేయడం వల్ల ఏంటంటే దోశలు అనేది కమ్మగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ను కూడా పోసుకుని పెరుగు, వాటరు, నూక ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి 1/2 గ్లాస్కి కొంచెం ఎక్కువలో వాటర్ని తీసుకుని ఇలా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నాకు పచ్చిమిర్చి కారం ఎక్కువ, అందుకే 2 తీసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వాటర్ని ఒకసారి మరగనివ్వండి. పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ఉడికించుకోవడం వల్ల మీకు చట్నీ టేస్ట్ అనేది హోటల్లో తీసుకునే చట్నీ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ చట్నీని. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ చట్నీ చేయాలనుకుంటే ఇడ్లీని ఉడికించేటప్పుడే ఒక చిన్ని ప్లేట్లోనో లేదా చిన్ని గిన్నెలోనో 2 పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా వాటర్ని వేసి మీరు అందులో పెట్టేయండి. ఆ స్టీమ్కి పచ్చిమిర్చి మనకి ఉడికిపోతుంది. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని చల్లారనివ్వండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1 కప్ వరకు వేరుశనగను యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, వేరుశనగని మనం నార్మల్గా ఫ్రై చేయడం కంటే ఇలా ఆయిల్లో ఒక 50% ఫ్రై చేసుకుని మీరు చట్నీ చేసుకోండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. వేరుశనగ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, చిన్నగా వేగితే సరిపోతుంది. ఇలా 50% వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పచ్చిమిర్చి, వేరుశనగ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ చట్నీ ఫేవరెట్ చట్నీ అయిపోతుందండి, అంత బాగుంటుంది టేస్ట్. పావు గంట తర్వాత రవ్వ అనేది బాగా నానుతుందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దీన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో రవ్వ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి దోశల పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేయొద్దండి, కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకు మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అలా అయితే కరెక్ట్గా వస్తాయండి దోశలు. తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ అలానే ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి ఆ వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మనం వెల్లుల్లిని తాలింపులో వేయడం కంటే ఇలా డైరెక్ట్గా పచ్చి వెల్లుల్లి వేస్తే మీకు చట్నీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే చిన్ని అల్లం ముక్కలు వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ సరిపోతుంది, అవి కూడా వేసుకుని తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఎక్కువ వద్దండి, చాలా తక్కువలోనే వేయాలి. తర్వాత వీటిని ఒకసారి బ్లెండ్ చేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
చట్నీని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, మనకి హోటల్ స్టైల్లో వేరుశనగ చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద దోశ ప్యానం పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలను వేసుకోవాలి. మనకి ఇవి మరీ పల్చగా రావండి, కొంచెం మీడియంగానే వస్తాయి దోశలు. దోశ మనకు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా పైన కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా దోశను టర్న్ చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దోశ వేస్తున్నప్పుడు స్టవ్ మీడియంలో ఉండాలండి. దోశ వేసిన తర్వాత స్టవ్ అనేది లోలోకి చేంజ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోధుమ రవ్వతో దోశలు, వేరుశనగ చట్నీ. టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.